రైట్, అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడారనే దానికి సంబంధించిన విజువల్ మరి కాసేపట్లో చూద్దాం. అయితే ఆయన ఏం కామెంట్లు చేశారు, దాని మీద చిరంజీవి ఏం స్పందించారో చూస్తూ ఉన్నాం. అప్పుడు సీఎం జగన్ ఆహ్వానం మేరకే వెళ్ళామని చెప్పారు. ఆయన సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని జగన్తో చెప్పానని, అయితే కోవిడ్ వల్ల 5గురిని మాత్రమే రమ్మన్నారని చెప్పారు. తాము 10 మంది వస్తామని చెప్పడంతో సరేనన్నారని, సీఎం ఒప్పుకోవడం వల్లే తాను వెళ్ళారని చిరంజీవి చెబుతూ ఉన్నారు. తనకు సాదర స్వాగతం పలికారని చెప్పి చిరంజీవి చెబుతున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్కు వివరించారన్నారు చిరంజీవి. అంతేకాదు, జగన్ కలిసే కంటే ముందే బాలకృష్ణకు ఫోన్ చేశానని, ఆయన అందుబాటులో లేరని చెప్పి చిరంజీవి వివరణ ఇచ్చారు. అసలు బాలకృష్ణ ఏం వ్యాఖ్యలు చేశారు ఒకసారి మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, ఇక్కడ ఓవరాల్ గా ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో లా అండ్ ఆర్డర్ మీద జరిగిన ఇష్యూ కాస్త సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యపై టర్న్ అయిన వాతావరణం అయితే మనకి కనిపించింది. కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి మాట్లాడుతూ అంటే జగన్ యాటిట్యూడ్ ఏంటి అని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆయన సినీ ప్రముఖుల్ని పిలిచాడు. సినీ ప్రముఖుల్ని పిలిచి చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అటెండ్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని పంపించాడు అని చెప్తే చిరంజీవి గట్టిగా అడిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చాడు. అది జగన్ నైజం అని కామినేని శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యల మీద బాలకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కామినేని శ్రీనివాస్ అసత్యాలు మాట్లాడుతున్నారు, చిరంజీవి గట్టిగా మాట్లాడాడు అనేది అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు మాట్లాడారని తెలిసింది. కామినేని శ్రీనివాస్ అసత్యాలు మాట్లాడుతున్నారని బాలకృష్ణ చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యల మీద తాజాగా చిరంజీవి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుతాను. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సీఎం సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు చర్చించడానికే మమ్మల్ని పిలిచారు. మమ్మల్ని పిలిచి ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. బాలకృష్ణ కూడా నేను ఫోన్ చేశాను. బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో మేము అందరం జగన్మోహన్ రెడ్డి కలిసామని చిరంజీవి డీటెయిల్ గా ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. అంటే ఓవరాల్ గా అటు కామినేని శ్రీనివాస్ చెప్పినట్టు కానీ లేకపోతే చిరంజీవి గట్టిగా మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారనేది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకే తాడేపల్లి వెళ్ళి అక్కడ చిరంజీవితో చేసినట్టుగా ప్రస్తుతం మనకి చిరంజీవి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ద్వారా తెలుస్తోంది. అయితే ప్రెస్ నోట్ తర్వాత చిరంజీవి వచ్చింది మాట్లాడితే కనుక ఈ అంశం మీద మరింత పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అంటే బాలకృష్ణ ఎగ్జాక్ట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఏ సందర్భాల్లో ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారని? అంటే బాలకృష్ణ ఎగ్జాక్ట్ గా చెప్పింది ఏంటంటే కామినేని శ్రీనివాసరావు చెప్పిందని ఖండించాడు. కామినేని శ్రీనివాస్ ఏం చెప్పాడు, చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి జగన్మోహన్ రెడ్డి పిలిస్తే ఇంటికి వచ్చారు. అయితే వాళ్ళు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేరు నాని మాత్రమే వీళ్ళని రిసీవ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కానీ వీళ్ళతో మాట్లాడడానికి కానీ రాలేదు. అయితే చిరంజీవి లేచి గట్టిగా మాట్లాడి హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఇక్కడికి వచ్చాం, మాతో సీఎం ఎందుకు మాట్లాడదని గట్టిగా నిలదీస్తే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాడు అనే అంశాన్ని కామినేని శ్రీనివాస్ చెప్పాడు. కామినేని శ్రీనివాస్ చెప్పింది కొంత అబద్ధం, అలాంటిది ఏమీ లేదు. చిరంజీవి గట్టిగా మాట్లాడలేదు, కావాలనే పిలిపించారు, కావాలనే మాట్లాడారు అని బాలకృష్ణ చెప్పారు. బాలకృష్ణ చెప్పిన దానికి రిటర్న్ గా ఇప్పుడు చిరంజీవి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పిలిచారు, ఇంటికి పిలిచి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నీ మాట్లాడారు. బాలకృష్ణ కూడా ఆ రోజు ఫోన్ చేస్తాం, బాలకృష్ణ అందుబాటులో లేరు, అందుకే మేము వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపాం, సినీ పరిశ్రమకు సంబంధించి మాట్లాడామని చిరంజీవి చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి స్పష్టత ఈ అంశం మీద ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఈ లోపే ఏమైనా క్లారిటీగా ఒక వీడియో పంపిస్తారా, లేకపోతే ఫర్దర్ గా దీని మీద అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ వస్తుందో అనేది మనం చూడాల్సి ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న. రైట్, అసలు బాలకృష్ణ అసెంబ్లీలో ఏం వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూద్దాం. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది
మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good. అధ్యక్ష.